వీళ్ళొచ్చి ఏడాదిన్నరనే అయితా ఉన్నది. ఈయన వచ్చే ఎన్నికలలో గెలుపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గెలిపించిన ఈ సంవత్సరంలో ఏం పీకుతారో అది చెప్పరు. నిజంగా ఇది అంటే కొన్నిసార్లు మేము మాట్లాడే మాటలు కావచ్చు, ఏదో యూజ్ చేసే వర్డ్స్ సమ్టైమ్స్ మీకు అనిపిస్తుండొచ్చు. ఏమని ఏందిరా గింత రఫ్గా గింత వల్గర్గా మాట్లాడుతున్నాను, కానీ ఎంత మాట్లాడినా కూడా తప్పు లేదని మాకు కూడా అనిపిస్తుంది. ఈ స్టేజ్లో నిలబడి అంటుంటప్పుడు కనీసం జ్ఞానమైన ఉండాలా. ఇప్పుడు చూడండి, ఏదో అంటే ఇంకా అంతా అయిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కష్టాలు బాధలు లేవు, మొత్తం ఇంత బిల్డింగ్లన్నీ కట్టేసినాం, మొత్తం ఇందిరమ్మ ఇండ్లన్నీ మొత్తం చకచక చకచక మెరిసిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనోడు లేడిగా, కరెంటుకి ఇబ్బంది లేదుగా, ఇక కూడికి ఇబ్బంది లేదుగా, దేనికి ఇబ్బంది లేదు, అందరూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాష్ట్రం మొత్తం అప్పులన్నీ పోయినాయి, మొత్తం అధిక లాభాలతోటి తెలంగాణ రాష్ట్రం ముందున్నది. ఇక రైతుల గురించి చెప్తా ఉన్నారు కదా, ఇక రైతులకు వీళ్ళు ఇన్ టైంలో అంతా ఇక రైతు భరోసా వేసినట్టు, మొత్తం రైతులకు సబ్సిడీలు అందజేసినట్టు, మొత్తం రైతులు సస్యశ్యామలంగా ఉన్నట్టు, వాళ్ళకు గిట్టుబాటు ధర. సిగ్గు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. వచ్చిన కొత్తలో వీళ్ళు వచ్చిన 2-3 నెలల్లో వీళ్ళు రాకముందుకు మేనిఫెస్టోలో ప్రకటించారు 500 బోనస్ ఇస్తామని. తర్వాత సింపుల్గా మాట మార్చింది, సన్నాలకు మాత్రమే, సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని. 100% దొడ్డు బియ్యమే పండించే రైతులు ఉన్నారు, సన్న బియ్యమే అని మళ్ళీ డ్రామా చేసారు. కాళ్ళ మీద పడ్డది యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, పోలీస్ కాళ్ళ మీద పడ్డది తెలుసా. ఒక రైతు కాళ్ళ మీద, పోలీస్ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కింది. పుచ్చాడొడ్లు సార్ జరా గిట్టుబాటు ధర ఇయ్యండ్రి, దానికి కొనుండ్రి, 500 బోనస్ ఇయ్యండ్రి, మీకు దండం పెడుతున్న వడ్లని కుప్ప ఆనే ఉండి పందులు తింటున్నాయని కాళ్ళ మీద పడి మొత్తుకుంది, ఏడ్చింది. గంత దుర్మార్గమైన పరిస్థితి రైతులకు తీసుకొచ్చింది. రైతులను ఎవరు సంతోషపెట్టింది ఇప్పుడు? సరే కేసీఆర్ హయాంలో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులను 666 ఆ ప్రాజెక్టు సమయంలో రైతులను బేడీలేసి మరి కొట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు, నేను కాదన. వాళ్ళు దుర్మార్గులే. మరి మీరెంత గొప్పలో చెప్పుండ్రి, మీ కాళ్ళు మొక్కిపించుకున్న రైతులతోటి. రైతులకు ఎవరు న్యాయం చేసి ఎప్పుడు పూర్తి స్థాయిలో? ప్రతి ఒక్కరు సందు దొరికితే ఒక డబ్బా మెడలు వేసుకొని ఒక కట్టి తీసుకొని ఆ డబ్బా వాడు కొట్టుకున్నాడే, ఇక డుక్ 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 అని తప్ప. ఆ డబ్బాలే కొట్టుకుంటే వాళ్ళు అయితే మరి మీకు 2 డబ్బాలు కొనిస్తాం, పోయి అటు మా పొలంలో వరిసేన వేసిన గానన్న కొట్టిరు, ఆ కొంగలన్న పోతాయి. ఈ కొంగలేలో కొట్టేటోళ్ళ పని ఇదంతా కూడా. ఆ కొంగలేలో కొట్టేటోళ్ళ చేతుల మైకులు పెట్టి అధికారం పెడితే ఇక గిట్లు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే నిజంగా ఇది చూడరు, మీరే గమనించుర్రి, సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత, కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత, ప్రజల సేవ అంతా ముగిసిన తర్వాత, సరే ఎలక్షన్లు ఇంకో 6 నెలల టైం ఉందిరా అన్నప్పుడు వచ్చే ఎన్నికల గురించి దాని గురించి మాట్లాడితే ఏమన్నా అందం సందం ఉంటుంది. ఇల్లే వెళ్ళకపోయా అప్పుడే ఇక నేను పండుగ చేస్తున్నా అని అందరు చుట్టాలు ఇంటికి పోయి చెప్తాము. ఫస్ట్ మొదటి ఇల్లు జర ఇల్లు చదురు, సామాన్లు కొనకరా, ఆ వంటలకు ఆ తిండికి వచ్చిన వాళ్ళకి సాపేసేది, ఏడ వంట పెడతావు, ఏడ తిన పెడతావు, ఏడ కూర్చో పెడతావు, గదన్నీ చూసుకోవాలి. ఊరికి చుట్టాలందరినీ పిలుస్తే పండుగ చేస్తారా అని గట్లే ఉంది గిల్లెవారం. ఇంకా చూడరు, ఇక స్టేట్మెంట్ కూడా రాబోయే ఎన్నికలు 90 నుంచి 100 సీట్లు గెలుస్తామట. ఏమిటికి గెలుస్తారు? ఇప్పుడు ఇచ్చిన సీట్లకే ప్రజలు అయ్యో మొర్రో రామచంద్ర అని మొత్తుకుంటా ఉన్నారు. ఇల్లులు కూలగొడుతుంది, ఈ టైంలో వాళ్ళకి డబ్బులు లేకపోతుంది, ఈ దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మీరు మరీ దప్పుతుంది. పోనీ వేసిన డబ్బులైనా తర్వాత వేసిన వాళ్ళైనా నిండుగా 100% పడ్డదంటే కాలే. ఏ ఊరికి పోయినా నాకు రైతు బంధు పడలే అన్న రైతే ఉన్నారు ఖచ్చితంగా. ఇక అది కంప్లీట్గా జరగలే. మహిళలకు 2500 ఇయ్యలే, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అంటే ఇయ్యలే.